హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పపాయ జ్యూస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒక గ్లాసు పపాయ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఈక్వల్గా ఉంటాయండి. అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు పపాయని డైరెక్ట్గా కట్ చేసి పీసెస్లా తినమంటే ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళు ఈ విధంగా పపాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా ఇష్టంగా తాగేస్తారండి. టేస్ట్ అంతా బాగుంటుంది. ముందుగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి మంచిగా పండిన పపాయ తీసేసుకోవాలి. ఇప్పుడు పీలర్ తీసేసుకొని పపాయ పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసుకొని పపాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి పపాయ మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత పీసెస్లా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పపాయ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే మిరియాలని పొడిలా వేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు కూల్ వాటర్ వేసేసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేనైతే హనీ వేస్తున్నానండి. మీ దగ్గర హనీ లేకపోతే షుగర్ వేసి కూడా ఈ పపాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే హనీ వేసి చేసుకోండి. ఇలా హనీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ తీసేసుకొని నిమ్మకాయ రసం తీసుకోవాలి. నిమ్మరసము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి. నిమ్మరసం వేసేసుకున్న తర్వాత మిక్సీ పైన మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కూల్ వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ జ్యూస్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకొని స్వీట్నెస్ తగ్గితే ఇంకొంచెం హనీ యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకుంటే కూల్గా టేస్టీగా ఉండే పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. అలాగే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు కనుక ఫ్యామిలీ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే పపాయ జ్యూస్ తాగొద్దు. ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా ఈ పపాయ జ్యూస్ తాగొద్దు. 14 ఇయర్స్ దాటిన ఆడపిల్లలకు మాత్రమే ఈ పపాయ జ్యూస్ చేసి ఇవ్వండి. వీళ్ళు కాకుండా మిగిలిన ఎవరైనా సరే ఈ పపాయ జ్యూస్ తాగొచ్చు. ఓకేనండి. పపాయ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.